ఈరోజు ఎపిసోడ్ మొత్తం హైలైట్ అయిందో చెప్పనా అండి. హరీష్ అండ్ సంజన గారు ఇద్దరు కూడా చాలా కలిసిపోయారు అనిపించింది నాకైతే. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. హరీష్ గారు మాట్లాడిన విధానం కానీ, బిహేవియర్ కానీ, సంజన పట్ల దాన్ని చూపించిన కన్సర్న్ కానీ, అసలు ఎన్ని రోజులు ఏమైపోయారు హరీష్ గారు. ఇలా ఇంత జాయ్ఫుల్గా ఇంత హ్యూమర్గా ఉన్న హరీష్ గారు ఇన్ని రోజులు ఎక్కడ పోయారని అనిపించింది నాకైతే. అంత బాగా అనిపించారు నాకు ఈరోజు హరీష్ గారు. ఎందుకంటే ఒక చోట నాకు బాగా అంటే నాకు అంత బాగా అనిపించింది. ఒక చోట హరీష్ గారు చేసిన విధానం. సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చి, హరీష్ గారు మాకు ఎగ్ బజ్జీ కావాలి, చేస్తారా అంటే చేస్తానండి, మరి పర్వాలేదు ఒక 10 days అయితే స్నానం చేసి అని అంటాడు. ఎందుకైనా మంచిదని పర్ఫ్యూమ్ తీసుకొని కొట్టుకుంటాడు. ఈ లెవెల్ ఆఫ్ కామెడీ, ఈ లెవెల్ ఆఫ్ అంటే హ్యూమర్ అనేది అంటే అది ఎలా అంటే అదొక కైండ్ ఆఫ్ అది హ్యూమర్, అది అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు, అది మనం చెప్పలేం. అంత మంచిగా చేశారు ఇలా హరీష్ గారు. అంటే హరీష్ గారు ఎలా అంటే సంజయ్ గారు ఏడుస్తుంటే ఓదార్చడం కానీ, నేనున్నాను, ఉదయం మానవుడు ఉన్నారు, మీరు బాధపడకండి, నేనున్నాను, హరీష్ గారు ఉన్నారు, మీరు ఏడవకండి, మీరు తినండి అని ప్లేట్ కూడా తీసుకుపోయి తినిపించే ప్రయత్నం చేసిండు. అంటే కలిసిపోతుండు హరీష్ గారు అందరితోటి. అంటే మొన్న జరిగిన సండేలో అన్ని ఇన్పుట్స్ అని ఎక్కినాయి అనుకుంటాను నాకు తెలిసి హరీష్ గారికి. పర్వాలేదు, ఈ మాత్రం మెయింటైన్ చేస్తే హరీష్ గారు ఇక తిరుగుండదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేస్తే సంజన గారు అంత ఒకెత్తుంది, సంజన గారు ఒకెత్తు. ఈరోజు ఎపిసోడ్ మొత్తం గారు సంజన గారు అబ్బో 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 అబ్బా. సంజన గారు ఇక నాకు అనిపించింది ఏమనిపించిందంటే సంజన గారిని దొంగతనాలు బాగానే ఉన్నందుకు తను ఇలా చేస్తుందేమో అనిపించింది నాకైతే. మెయిన్గా చెప్పాలంటే మరీ దారుణం అండి సంజన గారు చేసిన ఈరోజు బిహేవియర్. అంటే బిహేవియర్ అని కాదని అలా చేయడం, అంటే మాటలు కూడా కొన్ని 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 పవన్ని అన్న మాటలు కూడా కొన్ని నాకెందుకు అలా అలా అని అలా అనకూడదు అనిపించింది నాకైతే. చాలా మాటలు కూడా ఎక్కువ జారారు మేడం సంజన గారు అయితే. ఇక ఎపిసోడ్ స్టార్టింగే డెమోన్ పవన్ అయితే జైల్లో వేస్తున్నాడు సంజన గారిని. దానికి సంజన గారు ఒప్పుకోలేదు. అక్కడ కొంచెం డిస్కషన్ అయింది. ఇక్కడ సంజన గారు ఇక అక్కడ నుంచి ఇక బయటకు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత డ్యాన్స్ వేశారు. డ్యాన్స్ కూడా బాగానే వేశారు. ఇక నెక్స్ట్ ఏమైందంటే ఇక సంజన గారు తనుజని ఏమంటుందంటే పోపు చేసుకుంటా అన్నది. ఇక్కడ నుంచి చూడండి జాగ్రత్తగా ఏనండి. తనుజ దగ్గరికి వెళ్తుంది, ఇట్లా పోపు వేసుకుంటాను, పోపు వేయించుకుంటాను అన్నది. అంటే వాళ్ళు ఓనర్స్, వీళ్ళు టెనర్స్ కదా. టెనర్స్ ఏం చేయాలి, టెనర్స్ వంట చేయాలి, ఓనర్స్ ఆర్డర్స్ చేయాలి. సో ఇక్కడ ఏమైందంటే సంజన గారు పోపు చేయించుకుంటా అన్నది. దానికి ఫుడ్ మానిటర్ అయిన తనుజ దగ్గరికి వచ్చింది. తనుజ దగ్గర ఫుడ్ మానిటర్, అక్కడ ఏమేమైనా రేషన్ షాప్ కానీ ఏదైనా కానీ కర్రీస్ వంట కానీ ఏదైనా ఉంటే అలా వంట చేసేవాళ్ళు ఫుడ్ మానిటర్ ఏది చెప్తే అది చేయాలి. సో సంజన గారు తినబుద్ధి అయింది. సరే, దానికి ఎవరైనా తినబుద్ధి అయినప్పుడు ఎవరైనా ఏమి అబ్జెక్షన్ చేయరు. కాకపోతే అక్కడ ఫుడ్ మానిటరు అన్నీ అక్కడ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఎక్కువ ఉంటే చేసుకోమంటుంది, తక్కువ ఉంటే వద్దంటుంది. సో ఆ ప్రాసెస్లో తనుజ దగ్గరికి సంజన గారు వచ్చారు. వచ్చి ఇట్లా పోపు చేయించుకుంటా అన్నది. సరే చేయించుకోండి అన్నది. సరే, అక్కడ ఎవరున్నారు, అక్కడ దివ్య ఉంది. దివ్య వంట చేస్తుంది, డెమోన్ పవన్ అక్కడ ఉన్నారు, కెప్టెన్. ఇద్దరు వంట చేస్తున్నారు. సరే, మీరు చేయించుకుంటాను సంజన గారు ఏం చేయాలి, దివ్య దగ్గరికి వెళ్ళి నాకు ఇది వంట చేయాలని చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు కదా. తను ఏం చేసింది, డైరెక్ట్ వెళ్ళింది అదేంది వంట చేసే ఉంటుంది కదా, కళాయ ఏదో ఉంటుంది కదా, దాన్ని తీసుకుపోయి పొయ్యి మీద పెట్టేసింది. పొయ్యి మీద పెట్టేసరికి డెమోన్ పవన్ అన్నాడంటే, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక ఇంకా వంట ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే, అంటే ఈ పోపు దేనికైనా వేసుకోవచ్చా అన్నది. సరే, మరి ఇప్పుడు మేము టెనర్స్ కదా, మేము ఇప్పుడు ఆల్రెడీ పొద్దు నుంచి చేసేస్తున్నాం, మేము ఫ్రెష్ అప్ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మేము చేయలేమని చెప్పాడు డెమోన్ పవన్. దానికి వెంటనే మన సంజన గారు ఉండి అయితే ఓకే, నేను శ్రీజతో చేయించుకుంటా, శ్రీజని పిలుస్తా అన్నది. దానికి దివ్య ఏం చేసింది, దివ్యకు ట్రిగర్ అయింది. దివ్యకు ఆల్రెడీ మేము టెనర్స్ మేము చేస్తున్నాం, మాకు అప్పచెప్పారు కదా, మాకు అప్పచెప్పిన పని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం ఎలా అని అంటే ఏమంటే అఫ్కోర్స్ వాళ్ళు చేయమన్నారు, బట్ కాకపోతే ఏమంటే దివ్య ఉండి నాకు ఫుడ్ మానిటర్ కావాలని అన్నది.
సరే అన్నది. ఫుడ్ మానిటర్తో నాకు ఒకసారి చెప్పించు కెప్టెన్ అన్నది. కెప్టెన్ అనగానే డైరెక్ట్ సంజన వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళింది. తనుజ ఇట్లా వాళ్ళు ఇట్లా చేయనంటారు, నేను శ్రీజతో చేపించుకుంటా అని అన్నది. ఇక్కడ తనుజ చాలా బాగా క్లారిటీ చెప్పింది. వెంటనే వద్దు నేనే చేస్తాను కదా. తను వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తానికి వెళ్తుంది. రెడీ అక్కడికి వెళ్ళినాక దివ్య అన్నది, నన్ను చేయమంటే నేను చేస్తాను, నన్ను చేయమంటే నేను చేస్తాను, కానీ ఆమె ఏం చేసిందని డైరెక్ట్ వెళ్ళి ఆమె చేసేసుకుంది, నాకు నచ్చలేదు అది. ప్లస్ అక్కడ ఎవరెవరికి ఏం కావాలో నేను చేసి పెడుతున్నాను, తను మళ్ళీ సీజన్ పిలిపించుకుంటా అన్నది, నాకు నచ్చలేదు అని అన్నది. అప్పుడు ఊకోవాలి కదా సంజన గారు. అప్పుడు మళ్ళీ ట్రిగర్ అయిన తర్వాత ఇక సంజన మీద తనుజ మీద కొంచెం అంటే లేదని అక్కడ కొంచెం తనుజ ఉండి, కాదండి మీరు నాది ఫుడ్ మానిటర్ నేనే కదా, నేను చేపిస్తాను అన్నారు కదా, వాళ్ళు నేను ఎట్లా చెప్తే అలా చేస్తారు కదా, మళ్ళీ మీరు ఎందుకు శ్రీజన్ చెప్పిస్తాను అదే శ్రీజన్ పిలిపించుకుంటా అన్నారు, వాళ్ళు చేస్తారు కదా, మళ్ళీ ప్లస్ నేను కూడా చేస్తాను అన్నారు, ఎందుకు వీళ్ళతో సీన్ క్రియేట్ చేస్తారు అనగానే అక్కడ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసి పైన పెట్టింది సంజన గారు. నన్ను అడిగితే ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసి పైన పెట్టడం అక్కడ సంజన గారు చేయడం చాలా తప్పు అక్కడ. ఎందుకంటే ఫుడ్ మానిటర్గా ఆమెను మళ్ళీ ఆమెను మళ్ళీ జడ్జ్ చేస్తున్నట్టు లెక్క, ఆమె ఏదో దాచుకున్నట్టు లెక్క ఆమె తీసి బయట పెట్టి ఉన్నాయిగా అని చూపించడం సంజన గారు నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. అయినప్పటికీ తనుజ గారు చాలా ఓపికతోటి నేను చేసి పెడతానని చెప్పింది. అయినా గట్ట ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్స్ చేసుకుంటా, ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ చూపించడం అవుతుంది, తను చేయించుకొని చేయమని చెప్పింది. మళ్ళీ దాని తర్వాత ఏమైంది, మళ్ళీ తనుజ చేస్తా అంటే నాకు వద్దు, ఏమొద్దు నాకు బ్రేక్ఫాస్ట్ వస్తే ఏమొద్దు, నాకు అసలు ఏమొద్దు అని మా కథం వెళ్ళిపోయింది అక్కడ. సో ఇక్కడ ఏమైందంటే ప్రాసెస్ 1 by 1 ఇలా జరిగింది. ఆమె అక్కడికి వెళ్ళి మాట్లాడడం, వద్దనడం, చేయడం అంతా అయిపోయింది. తినడం అన్నది అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, టెనర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటా అని అక్కడ డెమోన్ భవన్తో అంటుంది. ఇక్కడ డెమోన్ భవన్ ఏమన్నాడంటే టెనర్స్ దగ్గరికి ఎందుకు, టెనర్స్ వాళ్ళకే సరిపోదు, మళ్ళీ మీరే అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్తారు, ఒకవేళ మీరు వెళ్ళినా గట్ట టెనర్స్ మళ్ళీ ఓనర్స్ కూడా మళ్ళీ వేరే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తింటా అంటారు, వద్దండి ఇక్కడ తినమంటే నన్ను ఎక్కడ తిన్నావు అక్కడ తిన్నావు మరి నేను ఏం చేయాలి, చావాలన్నా బతకాలన్నా, నన్ను ఏం చేస్తారు, బిచ్చం వేస్తారు అన్నాక అంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటండి, అది బిగ్ బాస్ ఏం చేసిండు, కొన్ని రూల్స్ పెట్టిండు, ఇంత వేసిన వస్తుంది, ఇంతవరకు ఉంటుంది, దీన్ని వేస్ట్ చేయొద్దా అనేది. దానికి ఫుడ్ మానిటర్గా తనుజ ఉంది. తనుజ ఏముందంటే ఒక లిమిటెడ్గా చేసి పెడతా అన్నది. సో దానికి నాకు నేను అడిగింది చేస్తలేరు, నాకు పెడతలేరు, బిచ్చం వేస్తారు అంటే అది పెద్ద నాన్సెన్స్ అండి. నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత చేసిందో నాకేం అర్థం కావట్లేదు. అండి ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నారు, అక్కడ సరిపోతే దాన్ని బట్టి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆమె చెప్పిన దానికల్లా వాళ్ళు చేసి పెడుతూనే ఉన్నారట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేసి పెడతారు, లేకపోతే వద్దంటారు. ఉన్నప్పుడు చేసి పెట్టినప్పుడు, ఇప్పుడు లేనప్పుడు వద్దంటారు కదా. సో అలా చాలా సీన్ క్రియేట్ చేసింది, అంతా అయిపోయింది. లాస్ట్కి అది చేసిరు. ఇక ఇంకొక మాట ఏమన్నదంటే సంజన గారు డెమోన్ భవన్ని, నువ్వు అమ్మాయిల వైపే అమ్మాయి అయితే నువ్వు వద్దనపోయేటోనివి, నేను మమ్మీని కాబట్టి నా ఏజ్ ఎక్కువ కాబట్టి నేను మీకు కనపడతలేనని పెద్ద వర్డ్ అయితే యూజ్ చేసింది. నాకు అనిపించిందండి, ఈమె వయసులో ఇంత పెద్ద ఆమె, ఇంకా నలుగురు చిన్నపిల్లలకు ఇంకా వాళ్ళకి చెప్పాల్సింది పోయి ఈమెనే అట్లా బిహేవ్ చేస్తే, అంటే ఈమెనే అట్లా చేస్తే, అంటే ఈమెనే అలా అంటే చిన్నపిల్లలకు వీళ్ళకి ఏం తెలుస్తుంది నాకేం అర్థం కావట్లేదు. అంటే చిన్నపిల్లలు అంటే ఇంత సెన్స్ ఆమె పెద్ద కాబట్టి అలానే ఉండకూడదని నాకు అనిపించింది. ఇంకా లాస్ట్కి అయితే డెమోన్ భవన్ అయితే లాస్ట్కి మీరే ఫుడ్ మానిటర్గా ఉండండి, ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేసిండు కథ. ఇంతో సమాప్తం. అదేదో ఫుడ్ మానిటర్ నేనుంటా అంటే ఆయన సంతోషంగా ఇచ్చేటోడు కదా, ఇదంతా రాద్దంతా ఎందుకు మళ్ళా కదా. సో సంజన గారు చాలా 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 ఈరోజు అనిపించింది నాకు సంజన గారు చూస్తే. ఇన్ని రోజులు నా సంజన గారి మీద మంచి ఒపీనియన్ అంతా ఈరోజు మొత్తం తీసేపించుకున్నారు. నిజంగా చెప్తున్నా లిటరల్లీ. పాపం తనుజ ఏమని చెప్పలేదు, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, ఈమెని మొత్తం మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది, నరేష్ గారితో మళ్ళీ ఫుడ్ చేయించుకుంటా అన్నది. ఆల్రెడీ ఉదయం ఒక సీన్ అయిపోయింది, వాళ్ళు చేయమన్నారు వద్దన్నారు అయిపోయింది.
మళ్ళీ అలా ఫుడ్ చేసే వాళ్ళు దివ్య ఉన్నారు కదా, దివ్య కాదని ఇవన్నీ మళ్ళీ హరీష్ గారిని తీసుకుపోయి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు మళ్ళీ? నా వల్ల ఉదయం అలాంటి ఎంత సీన్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళతో పెట్టుకోవడం ఏదో ఒకటి అంటే అంటే మళ్ళీ నాకు అర్థం ఏంటంటే అక్కడ దివ్య ఉండకూడదు వంట చేస్తానికి. నాకు అర్థం కాలేదు అక్కడ సంజన గారి థాట్ ఏందో నాకేం అర్థం కాలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే సంజన గారు లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ సండేలో హరీష్ గారు వద్దని లాస్ట్ వీక్లో హరీష్ గారు ఏదో ముఖం పెట్టి ఏదోలో పెట్టి వంట చేస్తున్నారు, ఆయనతో మొత్తం ఆయన చేస్తున్న ఫీల్ అయిపోతున్నాడు అన్న సంజన గారు ఈరోజు మళ్ళీ హరీష్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వంట చేపియండి అని ఎట్లా అంటుందో నాకేం అర్థం కావట్లేదు. ఒకటండి, ఒకరితోటి ఆర్గ్యూ అయిపోయింది, చేయమైంది. లాస్ట్ వీక్లో అతనితో నీకు ఇబ్బంది ఉంది వంట చేస్తాప్పుడు అన్నప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వంట చేసినప్పుడు మళ్ళీ వాళ్ళతో నువ్వు అలానే పెట్టుకుంటే ఇప్పుడు దానికి అర్థమైంది అంటే లాస్ట్ వీక్లో నీకు అతను మంచిగా లేడని లాస్ట్ వీక్లో వద్దని చెప్పినావు. ఇప్పుడు ఈ వీక్లో నీకు వేరే వాళ్ళు అతని థర్డ్ ప్లేస్లో మంచిగా లేరు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇతను కావాలంటున్నావా? నాకేం అర్థం కాదు మన లాజిక్ ఏందో. మొత్తానికి అయితే ఈరోజు సంజయ్ గారు చేసింది చాలా వరకు నాకైతే నాన్ సెన్స్ అనిపించింది. సరే తినాలంటే తినాలి, తాగాలంటే అక్కడ అడిగి తాగాలి, ఎందుకంటే ఎలాగా మా ఓనరే కదా. కాకపోతే ఏంటంటే అక్కడ ఫుడ్ మానిటరు చెప్పించేయాలి అంతే, అది ఓనర్ అయినా ఎవరైనా ఫుడ్ మానిటర్ తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడైనా ఫుడ్ మానిటర్గా ఆమె అయింది కదా, ఇప్పటి నుంచి ఆమె ఏది తింటే అది ఎవరేవో అనాలిగా కదా. సో ఇదండి ఈరోజు సంజయ్ గారు చేసిన రాదంటాం. ఇక్కడ టాస్క్లో విషయానికి వచ్చేస్తే ఈరోజు టాస్క్లో సుమనన్నని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాత్రం ఇంత టాస్క్లు ఈ రేంజ్లో ఆడతారనైతే. అసలు సుమనన్న సూపర్ అంటే సూపర్. అట్లా ఎట్లా ఎక్కాడంటే ఎట్లా కొట్టాడండి, విత్ ఇన్ లాస్ట్ సెకండ్ ఇట్లా పెట్టి ఇట్లా అందుకున్నాడు స్టార్ బొమ్మని, అదే పిల్లోని ఏకదం అనిపించాడు. ఇక దివ్య కూడా ఈరోజు చాలా బాగా చేసింది దివ్య కూడా. ఇక ఇమ్యూనిటీ టాస్క్లో ఫస్ట్ ఇక వాళ్ళిద్దరు అయితే గెలుచుకున్నారు. తర్వాత భరణి తనుజ వాళ్ళు ఓడిపోయారు. తర్వాత రీతు గురించి చెప్పాలి. రీతు అంటే గుర్తొచ్చింది. రీతు ఆ గేమ్లో అసలు యాక్చువల్గా ఒకరిని పట్టుకోవాలనే రూల్ అయితే లేదు, అట్లా వాళ్ళు గెలవకుండా ఆపాలనే రూల్ అయితే లేదు. కానీ ఆ రూల్ స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? సంజన గారు స్టార్ట్ చేసింది అట్లా పట్టుకోవడం. ఫస్ట్ సంజన గారే దివ్య కాలు లాగింది సంజన గారే. అక్కడ అసలు కాలు పట్టుకొని లాగాలి ఆపాలని అయితే రూల్ అయితే చెప్పలేదు అక్కడ. ఫస్ట్ రౌండ్లో సంజన గారు తనే లాగారు. సెకండ్ రౌండ్లో ఏమైంది తెలుసా? లిటరలీ కథం ఇక రితు పాప రాముని పట్టుకుంది అంతేగా బిగ్గరగా. ఎట్లా చిన్న పిల్లడు పాప రాముని అట్లా పట్టేసుకుంటే ఎట్లా? అక్కడ రూలే లేదు అసలు. మొత్తానికైతే లాస్ట్కి అయితే ఫైనల్గా ఇమ్యూనిటీ టాస్క్లో ఇంకా నయం ఏదైతే ఫ్లోరా ఎక్కడ ఇమ్యూనిటీ టాస్క్ విన్ అవుతుంది అనుకున్నా, మళ్ళీ ఫ్లోరానే ఎంచుకునేంద్ర బాబు అనిపించింది నాకైతే. ఏమో నాకు అనిపించింది. కానీ ఎట్లా లాస్ట్కి అయితే ఇక ఫ్లోరాని వద్దనుకున్నారు, ఇక దివ్యని వద్దనుకున్నారు. ఏమైనా తనుజాకి సుమనానికి తెచ్చారు. కథం డేమన్ పవన్ బాగానే చేశాడు ఈరోజు సంచాలకులుగా, మిస్టేక్ కాకుండా. ఇక రీతు ఒక మాట ఉన్నది నాకు ఈరోజు ఎపిసోడ్లో ఏమన్నదంటే, లాస్ట్ వీక్లో హరీష్ గారిని తీసేసింది మీరే, మళ్ళీ ఇప్పుడు హరీష్ గారికి కావాలంటున్నారు ఏంది అని రీతు మంచి మాట్లాడింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో అది సంజనాకి తనుజాకి మధ్య జరిగిన సీను, అదేవిధంగా సుమన్ టాస్క్ అదిరిపోయింది. దివ్య మైండ్ స్ట్రాటజీ సూపరు, తనుజ క్లారిటీ సూపరు. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్ వచ్చేసి ఇక గంతే వస్తుంది ఈరోజు ఎపిసోడు అల్టిమేట్ ఉంది. సంజన గారు కొంచెం అది అలా చేయకుండా బాగుండేది అనిపించింది. ఇక భరణి గారు ఈరోజు కొంచెం నచ్చలేదు. నిజంగా భరణి గారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపించింది నాకైతే. వంట చేయమన్నప్పుడు వెళ్ళి వంట చేస్తున్నారు భరణి గారు, నాకు అంత నచ్చలేదు. మళ్ళా ఆ గేమ్ కూడా సరిగా ఆడలేదు, టాస్క్ కూడా మంచిగా క్లారిటీగా ఆడలేదు. ఏమో భరణి గారు కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అనిపించింది. సో ఇది అండి ఈరోజు రివ్యూ. ఏమైనా తప్పుగా ఉంటే సారీ అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.